ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనకు స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, శాసనం వచ్చింది. ఇప్పుడు దానియేలు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసుకొచ్చే చచ్చిపోతాం, ఒకవేళ చేయకపోతే ఆత్మీయంగా చచ్చిపోతాం అని చెప్పేసి ఇప్పుడు దానియేలు అంట బైబిల్లో ఉంటుంది యథాప్రకారము అనగా, యథాప్రకారం అంటే దానియేలు రోజు ఎలా ప్రార్థన చేసేవాడో సేమ్ ఆ రోజు కూడా యథాప్రకారము వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి నిలువున మోకాలుని 2 చేతులు కిటికీల వైపు చాపి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనము ఈ పదాన్ని మనం ఆలోచన చేద్దాం. యథాప్రకారం, ఒకసారి అన్నమ్మా, యథాప్రకారం. సర్వసాధారణంగా ఇలాంటి కష్టం వస్తే మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఎప్పుడు చేయలేని విధముగా కన్నీళ్లతో ఉపవాసముతో ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా చేయడం మంచిది. కానీ దానియేలు మనం ఆలోచన చేస్తే దానియేలు ప్రార్థనా జీవితం ఎలా ఉండేదో తెలుసండి? ప్రారంభము నుండి తన జీవితం ముగించేంత వరకు తన ప్రేయర్ లైఫ్ మాత్రం యథాప్రకారంగానే ఉండేది. సంతోషం వచ్చినప్పుడు ప్రార్థన చిన్నగా, దుఃఖం బాగా వచ్చినప్పుడు ప్రార్థన పెద్దగా ఉండేది కాదండి. తన ప్రార్థనా జీవితము కన్సిస్టెంట్గా ఉండేది, అనగా స్థిరత్వముగా. అది దుఃఖమైన, సంతోషమైన, వ్యాధైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, మరణమైనా సరే నా ప్రార్థనా జీవితంలో మార్పు ఉండకూడదు, ప్రార్థనను తగ్గించడం ఉండకూడదని కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ కలిగి ఉన్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం. ఇలాంటి కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ మనం కలిగి ఉండాలి. స్థిరత్వమైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలండి. సంతోషం ఉన్నప్పుడు ప్రార్థనా జీవితమే మానేస్తాం. భయంకరమైన కష్టం వచ్చినప్పుడు ఒకేసారి ఎక్కువ ప్రార్థన చేస్తాం. అలా కాదు, ఎల్లప్పుడూ పట్టు వదలని విశ్వాసమైన క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా జీవితం, ప్రేయర్ లైఫ్ మనం కలిగి. ఎందుకు మనం ఆ ప్రేయర్ లైఫ్ కలిగి ఉండాలో తెలుసా? ఎంత కష్టం వచ్చినా మనం ఒక నమ్మకం కలిగి ఉంటాం. నేను యథాప్రకారంగా దేవునికి ప్రార్థన చేసి బిడ్డను. ఈ కష్టం వస్తుంది, కష్టం వెళ్ళిపోద్ది. సంతోషం వస్తుంది, సంతోషం కొన్ని రోజులు వెళ్ళిపోద్ది. వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. నా ప్రార్థన జీవితం మాత్రం నిలకడగానే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన పట్టుదలిగిన విశ్వాసమైన ప్రార్థనా జీవితము దానియేలు. యథాప్రకారం మోకాలుని 2 చేతులు యెరూషలేము కిటికీలు తెరిచి చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు యెరూషలేము వైపు కిటికీలు చాపి ప్రార్థన చేస్తున్నాడు అనంటే, పితరుడైన సొలొమోను గారు దేవాలయం కట్టినప్పుడు ఒక పెద్ద ప్రార్థన చేస్తాడండి. ఆ పెద్ద ప్రార్థనలో ఒక అంశం ఉంటుంది. దేవా, ఎవరైతే చెరలో ఉంటారో, ఆ చెరలో ఉండి ఎవరైతే దేశంలో ఉంటారో, ప్రాంతంలో ఉంటారో, వారు ఏ కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, సమస్యల్లో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, చెరలో ఉన్న, మరి ఏ సమస్యలో ఉన్నా సరే, వారు ఈ యెరూషలేము వైపు చేతులు చాపి, ఈ దేవాలయం వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తే, దేవా, వారి ప్రార్థన నిశ్చయముగా ఆలకించి వారికి జవాబు దయచేయి ప్రభు అని పితరుడైన సొలొమోను గారు మందిరాన్ని కట్టినప్పుడు ప్రార్థన చేస్తాడండి. అది రాజుల గ్రంథంలో ఉంటుంది, చూడండి. తర్వాత ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన అంతా దేవుడు వినండి. సొలొమోను, ఎంత అద్భుతమైన ప్రార్థన చేసావయ్యా, గొప్ప మందిరాన్ని కట్టి ఎంత అద్భుతమైన ప్రార్థన చేసి, నీ కొరకు నువ్వు ఏది అడగల, కానీ క్షేమం కోసం, మందిర క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం అడిగావు కదా. కాబట్టి ఈ ప్రార్థన అంశాలన్నీ నేను ఇదిగో స్థిరపరిచేస్తున్నానని ఆకాశము నుండి అగ్నిని దింపాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. అంత ప్రార్థనా పరుడు సొలొమోను గారు ఆకాశం నుండి అగ్నిని దింపాడు. ఆ అంశమును ఆధారం చేసుకుని దానియేలు గారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 2 చేతులు యెరూషలేము వైపు చాపి యథాప్రకారంగా ప్రార్థన చేస్తుంది. దానియేలు యొక్క విశ్వాసము సన్నగిలిపోవాలి. మామూలుగా అయితే చూడండి, ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది విశ్వాసం సన్నగిలిపోతుంది. అయ్య బాబోయ్, నేను రిజర్వేషన్ మీద ఉద్యోగం తెచ్చుకున్నాను, ఇప్పుడు
బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తే ఎవడో నాకు గిట్టనోడు వీడు రిజర్వేషన్ మీద ఉద్యోగం సంపాదించుకొని వీడు బైబిల్ పట్టుకొని మందిరానికి కూటాలకి ప్రార్థనకి వెళ్తున్నాడు, వీడు క్రిస్టియన్ బీసీసీ కాబట్టి వీడు ఉద్యోగం పోద్ది అని ఎవడైనా వేసేస్తాడేమో. ఎందుకు వచ్చింది బైబిల్? ఒక కవర్లో డిగ్రీలు ఎక్కడో పెట్టేసి 2 చేతులు ఊపించుకొని వెళ్ళిపోతామా అని అనుకుంటా ఉంటారు చాలా మంది. విశ్వాసం సన్నగిలిపోతుంది ఈ రోజుల్లో. దేవుని బిడలు అని పిలుచుకోవడానికి భయపడిపోతున్నారు నేటి కాలంలో. ఆ రోజుల్లో కూడా అలాంటి సమస్య వచ్చింది. కానీ దానియేలు మాత్రం ఐ ఆమ్ ఏ ప్రేయర్ వారియర్ మ్యాన్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డా. నేను ప్రార్థనా పరుడును, నేను యథాప్రకారంగా దేవునికి ప్రార్థన చేసే బిడ్డనని ప్రార్థన చేస్తున్నాడు. తన విశ్వాసం సన్నగిలిపోవాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎవరైనా చూస్తే రాజుకు చెప్పేస్తారు, సింహాల గుహల్లో వేసేస్తారు అని దానియేలు మనసులో ఆలోచన వచ్చి ఉన్నప్పటికీ తన విశ్వాసం మాత్రం ఎక్కడ సన్నగిల్లేదండి. ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేయాలి కదండి. తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి కనపడకుండా ఒక మేఘాన్ని ఉంచాలి కదా. తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికి కనపడకుండా అన్ని పెద్ద పెద్ద కిటికీలు పెట్టేసేయాలి కదా, డోర్లు పెద్ద పెద్ద గోడలు కట్టేసేయాలి కదా. కానీ దేవుడు ఇక్కడ అద్భుతం చేయాలి. కానీ దేవుడు ఇక్కడ ఆ టైంలో అద్భుతం చేయాల. ఎందుకు చేయలేదో ఒకసారి మనం ధ్యానిద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఇయ్యలేదా? ఎవరు దాన్ని రద్దుపరచజాల నేను. అందుకు వారు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని. చాలండి చాలా. ఇప్పుడు ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలము దానియేలు ఏం అనుభవిస్తున్నాడో మనం చూద్దాం. ఇక్కడ దేవుడు ఎక్కడైనా అద్భుతం చేస్తాడు అనేటటువంటి ఆలోచన బహుశా మనలో చాలా మందికి వచ్చి ఉండొచ్చు. దానియేలు దేవుడు నాకు అద్భుతం చేసినా చెయ్యకపోయినా నా ప్రార్థనా జీవితం మాత్రం ఇలానే ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది, ఎక్కడ మారదు అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తానికి వచ్చేసారు. అసలు దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని ఎదురు చూశారంటే వీళ్ళందరూ. మొత్తానికి యథాప్రకారం ముమ్మారు మోకాలుని ప్రార్థన చేస్తుంటే గుంపుగా వచ్చేసి దానియేలును పట్టుకొని రాజు దగ్గర నిలబెట్టేశారు. రాజా రాజా, మీరు ఏ శాసనము రిలీజ్ చేశారు? ఇదిగో మీకు తప్ప మరి ఏ దేవునికి ప్రార్థన చేయొద్దన్నారు కదా, అలాగే వచ్చింది కదా శాసనము, అలాగే ఉంది కదా అంటే, అవును ఇదిగో ఈ దానియేలు ఉన్నాడు కదా, ఇతడు మీకు కాకుండా దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, అందుకు మేమే సాక్షులం, మేమే తీసుకొని వచ్చి మీ దగ్గర నిలబెట్టేశాం. రాజుకు ఈ కుయుక్తి కుళ్ళు ఏం అర్థం కాలేదంటాడు. అయ్యో, దానియేలు అంటే నాకు చాలా ఇష్టం కదా రాజా, మీరు మాత్రము చట్టాన్ని మార్చడానికి వీళ్ళదని పన్నాగం పట్టేశారు వీళ్ళందరూ. ఏమయ్యా దానియేలు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థన చేయకపోతే నేను ఉండలేనండి, ఏది ఏమైనా నేను ప్రార్థన చేస్తానండి, చేసుకుంటానని దానియేలు యొక్క జవాబు. ఇప్పుడు ఏం చేస్తారు రాజా అని అందరు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు కూడా మార్చలేరు చట్టం అని పదే పదే అంటా ఉంటే ఇక రాజుగారు ఏం చేస్తారండి? తను ఏదైతే చట్టాన్ని చేశారో దాన్ని అమలు చేసేసి ఇక్కడ ఎక్కడ కంటి చూపు మేరకు అద్భుతం ఎక్కడ కూడా కనబల్ల. కొన్ని సార్లు మనకి ఎక్కువగా మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ ఆ టైంలో ఆ సమస్యకు జవాబు మన చూపు మేరలో కనబడదు. అలా కనబడలేనంత మాత్రాన దేవుడు మనకు అద్భుతం చేయకుండా మానలేడు. ఇది గుర్తించాలి. దేవుడికి స్తోత్రం. ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ చూపు మేరలో మాత్రం అది మనకి కనబట్ల, ఎక్కడ సహాయం దొరకట్లా, ఎక్కడ జవాబు రావట్లా. నీ విషయంలో అది ఆ టైంలో నీకు జవాబు రాకపోవడం నీకు అది ఆశ్చర్యంగా ఉండొచ్చేమో.
కానీ నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు తలంచిన దానికన్నా శ్రేష్టమైన అద్భుతం దేవుడు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దానియేలుకు బాగా తెలుసండి. ఎందుకంటే దానియేలు హృదయం దేవుని హృదయం కలిసిపోయి ఉండేది హృదయం అండి. ఎందుకంటే దానియేలు ప్రారంభ జీవితంలోనే అసలు ఎవ్వరికీ అంతుపట్టలేని ఆలోచన, ఆ కలభావం ఎవరికి తెలియనప్పుడే రాత్రి కాలంలో దానియేలు తన స్నేహితులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచేసాడు. మరణము నుండి అక్కడ దానియేలును స్నేహితులు బబులోనులో ఉన్న తెలివి గల వారందరినీ కూడా దానియేలు తప్పించగలిగాడు. దేవుడు తప్పించాడు. ఇది దేవుడికి బాగా తెలుసు. నిజంగా చంపేసేవాడు అప్పుడే కదా నేను చచ్చిపోయేవాడిని. ప్రారంభ జీవితంలోనే ప్రారంభంలోనే ఆ నెబుకద్నెజరు కల వచ్చినప్పుడే చచ్చిపోయేవాడిని కదా. కానీ నా విషయంలో దేవునికి మాత్రం ప్రత్యేకమైన తలంపు ఉంది, ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ప్రత్యేకమైన ఆలోచన ఉందని దానియేలు గ్రహించాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అండి ఓ విషయం ప్రార్థన చేస్తారు, అది వెంటనే జవాబు రాలేదనుకోండి, నీరు గారిపోయి నిస్పృహకు లోనైపోయి ఇంకా దేవుడు నాకు జవాబు ఇవ్వడేమో అని అనుకొని ప్రార్థనకు మానేస్తారు, మందిరానికి మానేస్తారు, దేవుని దగ్గర రావడం మానేస్తారు, పర్సనల్గా ప్రార్థన చేయడం మానేస్తారు. ఇక అసలు ఈ దేవుడే వద్దనుకొని వదిలిపెట్టేస్తూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. నువ్వు అనుకునే విషయంలో, నువ్వు అనుకున్న ఆ టయానికి నీకు జవాబు రాకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్న టైంలో నీకు జవాబు దాచి ఉంచాడో అది గ్రహించాలి. ప్రార్థన చేయడం మన వంతండి, కార్యం చేయడం దేవుని వంతు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం మన వంతు, మనం చేయవలసింది ప్రార్థనే. దేవుడు కార్యం ఎప్పుడు చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో దేవుడికి బాగా తెలుసు. మనకి ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసండి. ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలుసండి. ఉదాహరణకు ఒక విషయం చెప్తానండి. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒకసారి పన్నులు వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, ఏంటి మీ గురుగారు యేసు ప్రభు వారు మీరు పన్నులు కట్టరా, ఈ 60 షెకెల్ పన్నులు మీరు కట్టాల్సిందే అని అడుగుతారు. అయ్యయ్యా కట్టేస్తామయ్యా, మా గురువు గారికి యేసుప్రభు వారికి చెప్తామయ్యా, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు పంపించేశాడు. పేతురు వచ్చి యేసుప్రభు దగ్గరికి ఇలా వస్తూ ఉంటే యేసుప్రభు వారు వెంటనే గమనించి, ఏం పేతురు, 60 షెకెల్ పన్నులు కట్టేవారు వచ్చారా, మనల్ని పన్నులు కట్టమంటున్నారా అని యేసుప్రభు వారే చెప్పేశారు. ఇదంతా ఎలా తెలిసింది అనుకున్నాడు పేతురు. ఎందుకంటే దేవునికి సమస్తము ముందుగానే తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన భవిష్యత్తును చూడగలిగిన గొప్ప దేవుడు కనుక, సరే పేతురు ఇట్రా, మనం గవర్నమెంట్కి పన్నులు కట్టాలి, ఖచ్చితంగా కట్టవలసిన వారమై ఉన్నాం మనం, అది మన బాధ్యత అండి. ఈరోజు మనం అందరము ట్యాక్సులు కడుతున్నామా? కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి పన్ను. ఓ మాట చెప్తానండి, ల్యాండ్ మీదా కాదా? మీ పేరు మీద ఉందా లేదా? కానీ మీరేం చేస్తున్నారు? ఇంటి పన్ను అని కడుతున్నారా? అదే ట్యాక్స్ అని నేను కట్టను అంటే ఫైన్ చేస్తారు, ఫైన్ వేసి జప్తు చేస్తారు. నీదే ఇల్లు, నీ సొంతమే, నీ ఇల్లే, నీ స్థలమే, కానీ నువ్వేం చేస్తావు? గవర్నమెంట్కి ట్యాక్స్ కడతావు. అలానే ఆ రోజుల్లో కూడా పన్నులు కట్టేవారు. దేవుడు అంటాడు, పేతురు పన్నులు కడదాం. ప్రభువా పన్ను మరి 60 షెకెల్ మన దగ్గర ఏం లేదు కదా. ఇదిగో నేను మాట చెప్తున్నాను, నువ్వు సముద్రానికి వెళ్ళు, గ్యాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి గ్యాలం వేసి చేప పట్టు. గ్యాలం వేయగానే ఓ చేప దొరుకుతుంది. ఆ చేప నోట్లో షెకెల్, ఆ షెకెల్ తీసుకొని 60 షెకెల్ ఆ కట్టేవాడికి కట్టేసి మిగతాది సేవకు ఉంచేసి నీవు వాడుకో అని దేవుడు చెప్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అసలు పేతురు ఎవరండి? జాలరి. ఎవరండి? చిన్న పిల్లోళ్ళలాగా గ్యాలం పట్టేవాడు కాదు. పేతురు ఎవరు? వల వేసే జాలరి. అసలు పేతురికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి దేవుడు? పేతురు వల తీసుకో, ఎల్లు, వేసేయి, బోళ్ళు వచ్చేస్తాయి చేపలు, ఆ ప్రతి చేపలో ఒక షెకెల్ వచ్చేస్తుంది, వెళ్ళిపోయి తెచ్చే అంటే పేతురు వెళ్ళి నిజంగా వలేస్తే చేపలు దొరుకుతాయి. ఆ చేపల ఒట్లో షెకెల్ ఉందనుకోండి, పేతురు అంట తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేవాడు కాదంట. బాబు ఇంత వచ్చేసింది, ఇంత డబ్బులు వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ పట్టేస్తూనే ఉండేవాడంట. దానికొద్ది వ్యాపారం చేసుకుంటూ అటే వెళ్ళిపోయేవాడంట. ఇప్పుడు పేతురుకు కావాల్సింది ఎంత? 60 షెకెల్. ఎంత కట్టాలి? 60 షెకెల్. ఎంత కట్టాలో, ఎప్పుడు కట్టాలో, ఏ విధంగా కట్టాలో, ఏది కావాలో బాగా దేవుడు తెలుసు. కాబట్టి పేతురు నువ్వు వెళ్ళి గ్యాలం తీసుకొని వెళ్ళినాయన, అప్పుడు ఒక చేపే పడుతుంది. అప్పుడు షెకెల్ దొరుకుతాయి. 60 షెకెల్ కట్టారు.
పేతురుకు మాత్రం వల ఇవ్వలేదు. ఒకవేళ పేతురుకు వల ఇచ్చి పట్టమంటే పేతురు తిరిగి రాడు. పేతురు గురించి దేవునికి బాగా తెలుసు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు? చెప్తాను. పునరుద్ధానం అయిపోయిన తర్వాత శిష్యులందరూ ఒక ఇంట్లో భయపడుతూ ఉన్నప్పుడు, అప్పటికే 2-3 సార్లు యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పటికీ, దేవుడు ఏదో ప్రత్యక్షమయ్యాడు, మీతో సదాకాలం ఉంటానని దేవుడు చెప్పాడు, అంతా బాగానే ఉందిరా. అసలు మన భోజనం ఎవరు పెడతారు ఏంటమ్మా? ఆకలి అవుతుంది కదా, భోజనం ఎవరు పెడతారు? ఆ శిష్యులందరిలో పెద్దెవరండి చెప్పాలా? ఎవరమ్మా? పేతురు గారు. ఇప్పుడు ఆ పేతురు గారు ఏమన్నా, రే భయపడకండ్రా, దేవుడు మనకు సువార్త ప్రకటించమన్నాడు కదా. అసలు అది యేసు ప్రభుతో మనం వెళ్తే ఎప్పుడైనా ఆకలిగా ఉన్నామా? ఆకలిగా ఉన్నా. మరి ఎలాంటి భోజనం చేసాం? చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, రొట్టెలు, ఇవంతా ఫుల్ మీల్స్ చేసేసాం. మరి యేసు ప్రభు వారు చెప్పింది చేస్తే కూడా అలానే దొరుకుతుంది కదరా మనకు అనాలి పేతురు. కానీ పేతురు ఏమంటాడు తెలుసా? నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని అంటాడు. అసలు పేతురికి ఇచ్చిన బాధ్యత ఏంటి? సువార్త, వెళ్ళి సువార్త ప్రకటించి మనుషులను పట్టమని. 21 అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి యోహాను సువార్త. నేను చేపలు పడతాను అంటాడు పేతురు, పెద్ద అందరికన్నా. మిగతా శిష్యులు ఏమంటారు తెలుసని? మేమును నీతో పాటు వచ్చేదము అని అంటారు. 21 అధ్యాయంలో తర్వాత చూసుకోండి. అసలు పేతురే పెద్ద ఉండి వాళ్ళందరినీ బలపరచాల్సింది పోయి పేతురు చేపలు పట్టడానికి వెళ్తాను అంటాడు. అసలు పేతురు గారికి అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? నేను చేపలు పట్టడానికి వెళ్తాను. అసలు చేపలు పట్టాలంటే ఏం కావాలండి? ఒక పడవ కావాలి, వల కావాలి కదా. యేసు ప్రభు వారంట చరిత్రలో ఒక కామెంటరీ రాశాడు. యేసు ప్రభు వారంట పేతురుని సేవకు పిలిచినప్పుడు, పేతురు ఇన్ని చేపలు చూసావు కదా, ఇంకా నేను చేపలు పట్టే జాలరి కాదు, మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను, కాబట్టి వచ్చాయి అనగానే పేతురంట తన నావ, తన వల సముద్రం దగ్గర ఎక్కడో దాచిపెట్టి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటమ్మా? అది గుర్తొచ్చింది ఇప్పుడు అయ్యగారికి. ఊరే నాయన, నా పడవ ఉందిగా, నా వల ఉందిగా, నా సర్టిఫికేట్ ఉందిగా, నా ఎక్స్పీరియన్స్ ఉందిగా, నా నాలెడ్జ్ ఉందిగా, నేను ఎలాగైనా సంపాదించేసుకుందాం అని అనుకుంటారు చాలామంది. ఒక్కసారి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత వెనకడుగు వేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. అలాగా కొన్నిసార్లు శోధిస్తాడు. పేతురు గారిని కూడా అలాగా గుర్తొచ్చిందంట. నా నావ ఉంది కదా, నా వల ఉంది కదా, ఆ నావ నా వల వేసుకొని వల పట్టేస్తాను, చేపలు పట్టేస్తానని చెప్పి అలాగా రాత్రంతా శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా పట్టలేకపోయారండి. రాత్రంతా అరే ఉదయం అయిపోతుందిరా, వెళ్ళిపోతాం, ఎవరైనా చూస్తే సిగ్గుసేట్రా అని ఖాళీ నావతో వెళ్ళారు, ఖాళీ వలతో వెళ్ళారు, ఖాళీ కడుపులతో వెళ్ళారు. తిరిగి ఎలా వస్తున్నారో తెలుసండి? అదే ఖాళీ నావతో, అదే ఖాళీ వలతో, అదే ఖాళీ కడుపుతో వస్తుంది. ఆ సముద్రం అండి చేపలు పట్టడానికి సుప్రసిద్ధగాంచిన సముద్రం అంటాడు. ఎటువైపున వాళ్ళు వేసినా చేప దొరుకుతుంది అంటాడు. కానీ ఆ రోజు ఒక చేప దొరకదు. దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ఫలితము సున్నా, ఏం మాత్రం ఉపయోగం ఉండదు. నిజంగా నీ కష్టమంతా వ్యర్థమైపోద్దే కానీ నీకు మాత్రం ఏం ఉపయోగం ఉండదు. దేవుడితో ఉండి ప్రయాసపడితే గొప్ప ఆశీర్వాదం వస్తుంది. దేవుడు వారి కోసం వంటగాడిగా మారి, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా? సరే రండి, మీరు ఆకలితో ఉన్నారని వారికి భోజనం పెట్టి, మంచి చేపలు ఫ్రై చేసి భోజనం పెట్టి, వాళ్ళు తర్వాత దేవుని గుర్తుపట్టినప్పుడు రా ఇప్పుడు వెళ్ళి మనం చేపలు పడదామని చెప్పేసి వెళ్ళి చేపలు పడితే విస్తారంగా చేపలు వచ్చాయి. ఆ విస్తారమైన చేపలు బైబిల్ ఏం సెలవిస్తుందంటే 153 గొప్ప చేపలు. 153 గొప్ప చేపలు. ఎంత ప్రసిద్ధిగాంచిన చేపలు అంటే అవి సర్వసాధారణంగా మనం ఈ గోదావరి జిల్లాలో చేపలు ఎక్కువ తింటాం, అంతేనండి. చేపలు విస్తారంగా తింటూ ఉంటాం, వారంలో తింటూ ఉంటాం. ఇంత చేపలకు అలవాటు అయిన మనకి ఎన్ని రకాల చేపలు తెలుసో చెప్పండి అమ్మా. మా అంటే ఒక 20-30 తెలుసు కదమ్మా. మా అంటే ఆ పేర్లు చెప్తారు, బంగారు తీగ, పండు కప్ప, అవి చెప్తా ఉంటారు. నాకైతే ఒక 5-6 తెలుస్తుంది. కొంతమంది అయ్యగారు ఇది ఈ చేప అంటారు. ఏ చేప అయినా దేవునికి స్తోత్రం అమ్మ అని తినేస్తాను, దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పేంత వరకు తెలుసు ఇది పలానా చేప అని. ఇది అన్నీ ఒకే టేస్ట్ అనుకుంటాం. మా అంటే 30-40 చెప్తారండి. చరిత్ర సెలవిస్తుంది వరల్డ్ వైడ్గా చేపలు ఎన్ని రకాలు అని అంటే 153 రకాలు అంటండి. దేవునికి స్తోత్రం.
అంటే చిన్న చిన్నవి కావు, ప్రసిద్ధిగా అంటే మంచి పెద్ద పెద్ద చేపల్లో 153 ఉంటాయంట. దేవుడు చెప్పాడంట, సముద్రంలో ఉన్న 153 రకాల చేపలు ఈ వలలో వచ్చి పడాల్సిందే అన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞ ఇస్తే వచ్చి పడిపోయి. దేవుడు మనతో ఉంటేనండి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. వ్యాపారం చేస్తున్నారా, 153 గొప్ప ఖాతాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు మన దేవుడు. అలా దేవుడు తోడుంటే గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాను అనంటే, పేతురుకు జ్ఞానం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు పేతురుకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. అంతే కదమ్మా. మన జీవితంలో కూడా దేవుడు తన జవాబును ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ పరిస్థితుల్లో ఇవ్వాలో, ఎలా ఇస్తుంది నీ జీవితానికి క్షేమమో ఆశీర్వాదమో దేవునికి మహిమకరమో దేవునికి నీకంటే బాగా తెలుసు. కాబట్టి దేవుడు తన సమయము చొప్పున నీకు అద్భుతం చేస్తాడు. మామూలుగా అయితే దానియేలు విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం చేయాలండి. కానీ దానియేలు అంట ఏం అద్భుతం జరిగినా జరగకపోయినా పట్టు వదలని విశ్వాసంతో ప్రార్థన చేసాడట. ఇప్పుడు ఫలితం ఏంటి? ప్రార్థన చేసిన దానికి ఫలితం ఏంటిదంటే, ఇప్పుడు దానియేలును సింహపు గుహలో వేసేస్తున్నారు. చదువుదాం 6వ అధ్యాయం 14 వచ్చి. ఆ 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజు రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసివేసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి అంతటా రాజు చాలం. ఇప్పుడు దానియేలును సింహపు గుహలో వేసేయాలి, అంతే, ఇంకా మార్చడానికి వీల్లేదు అని చెప్పేశారు. ఇంకా రాజు కూడా మార్చలేకపోయాడు. దానియేలును పట్టుకొని సింహపు గుహలో వేసేస్తున్నా. ఒకటే చెప్పాడు రాజు, దానియేలు నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, ఆ విషయం నాకు తెలుసు రాజా అని చెప్పి ధైర్యంగా ఉన్నాడు. సింహము గుహలో వేసేసాడు దానియేలు. ఆ సింహాలు అంటండి ఆకులతో పెట్టారంటండి వీళ్ళు. అంటే ఒకవేళ మనిషి అనేవాడు వస్తే ఆ సింహాలు పొడి పొడి చేస్తాయి. అలాగా ఆకలితో సింహాలు ఉంటే ఈ దానియేలు సింహపు గుహలో వేసేశాడు. దానియేలు మాత్రం ఎక్కడ కూడా భయపడలేదు. దేవునికి స్తోత్రం కలిగినాడు. ఈ విషయంలో అంతా కూడా మనం ధ్యానం చేస్తే ఎక్కడ కూడా భయపడలేదు దానియేలు. కారణం ఏంటంటే, దానియేలుకు ధైర్యం ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రం నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నీను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, జువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దానియేలుకు ధైర్యం ఎవరండి? దేవుడే ధైర్యం. ఎందుకంటే దానియేలు నమ్మింది దేవుణ్ణే. నేనే దేవుణ్ణైతే నమ్ముతున్నానో, ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నానో, ఏ దేవునికైతే నేను స్తుతిస్తున్నానో, ఆ దేవుడే నాకు ధైర్యం. ఆ దేవుడే ఈ సింహాల నోలను మూయించగలడు. యుద్ధము నా దేవునిదే అని చెప్పి దానియేలు అంట దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడే చూసుకుంటాడు. ఎందుకనంటే నా ధైర్యం దేవుడే. రెండు పరిస్థితులు మనల్ని కృంగ చేసే పరిస్థితి వచ్చినప్పుడు, ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి వచ్చినప్పుడు, భయపెట్టి 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 మోచిప్పలు కూడా వణుకే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనమంతా ధైర్యంగా ఉండాలంట. ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సైతాను మనల్ని భయపెట్టాలని శత విధాల ప్రయత్నం చేస్తాం. పరిస్థితులు కావచ్చు, ఇంటి పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇలా మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం భయపెడితే, మనం భయపడిపోతే మనం కృంగిపోతాం. మనం కృంగిపోతే ఏమి చేయలేని చేతగాని వాళ్ళం అయిపోతాం. శ్రమ దినమున నువ్వు కృంగి నీడలు నువ్వు చేతగాని వాడవుతాను బయట సెలవిస్తాం. కృంగిపోతాం. కాబట్టి ఫస్ట్ వాడు మనం భయపెడతాడు. వాడు భయపెడుతున్న ప్రతిసారి మనం ఒకటే మాట చెప్పాలి, సైతానో నన్ను ఎంత భయపెట్టినా నా ధైర్యం నా యేసయ్యే అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ దేవునే నమ్ముకున్నాను, ఆ దేవుని మీద నేను ఆధారం కలిగి ఉన్నాను, ఆ దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను అని దానియేలంట అసలు ఎక్కడ భయపడలేదంటండి. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, వాడు చట్టం తీసుకొచ్చినప్పుడు కానీ, ఆ ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేస్తారని తెలిసినా ఎక్కడ భయపడలా. ఎందుకనంటే దానియేలుకున్న ధైర్యం దేవుడే.
గుహలో వేసేసారు. గుహలో వేసేస్తే ఏం జరిగిందో తెలుసా అండి? ఒకసారి చూద్దాం. 19వ వచనం. ఆ, ఆ, 22వ వచనం చూద్దాం. దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానియేలు సాక్ష్యం చెప్తున్నాడు రాజుగారికి. రాజా, ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఆ సింహాల గుహలో ఏం జరిగిందో తెలుసా అని చెప్తున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషి కనబడ్డా. మీ దృష్టికి కాదు రాజా. ఆ 120 మంది నా మీద పగబట్టారు కదా, అసూయ పడ్డారు కదా, ఏదేదో చేద్దామన్నారు, వారి దృష్టికి కాదు రాజా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా. చూడండి, మనుషుల దృష్టికి నిర్దోషులుగా మనం కనబడినా కనబడకపోయినా అదేం ఎంత మాత్రం ఏమాత్రం కాదండి. దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి. పైనుంచి దేవుడు నోవాహుని చూసి, నోవాహు, భూమంతట్లో చూశానయ్యా, నువ్వు ఒక్కడివే నిందారహితుడిగా జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం. నోవాహు గారు ఎవరి దృష్టిలో నిర్దోషిగా ఉంటారండి? దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో పైకి మనం నిర్దోషులుగా, భక్తిపరులుగా, ప్రార్థనా పరులుగా, ఏ తప్పు చేయలేని వారుగా కనబడవచ్చు, కనబడే ప్రయత్నం చేసుకోవచ్చు. మనం మనుషులకి ఈజీగా నమ్మేస్తాం. కానీ దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం సాక్ష్యం కాపాడాలి. దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం ప్రార్థన పరులుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం తగ్గించుకునేవారుగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో మనం సాక్ష్యాన్ని సంపాదించుకునేవారుగా. దానియేలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు రాజుగారి దగ్గర. రాజా, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలను మూయించి. రైట్, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథంలో చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్తా ఉంటారు, ఎక్కడైనా సరే దేవుని దూత, నా దూత అనే పదాలు ఎక్కడైనా వస్తే ఆ దూత ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుని దూత అనే పదము రాయబడింది. మనకి యేసుక్రీస్తు ప్రభు వారి సాక్షాత్తు అక్కడ రాగానే సింహాలంట సాగిల పడిపోయి, సింహాల వారి నోర్లు మూయించేశాడు. సాగిలపడి దానియేలు అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ సింహాలు కూడా మోకరింపజేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కోసం నిలబడితే అవసరమైతే సింహాల లాంటి మనుషుల నోర్లు కూడా దేవుడు మూయించేస్తాడు. నువ్వు దేవుని కొరకు సాక్షిగా, నిర్దోషిగా నిలబడి భక్తి జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటే సింహాల లాంటి మనుషుల నోర్లు కూడా మూయించగలిగిన గొప్ప శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, మనకు వ్యతిరేకంగా ఉండేవారు కొన్ని సందర్భాల్లో మళ్ళీ కలిసిపోతారు. ఎలా సాధ్యమవుతుంది? దేవుడు ఎవరిని మారుస్తాడు. చాలా చోట్ల సంఘాలని, చాలా చోట్ల చర్చెస్ని, చాలా చోట్ల ఇబ్బందిని పెట్టిన వారే ఆ సంఘ పెద్దలుగా అయిపోయారంటండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సాక్ష్యం చెప్తారు, ఈ పాస్టర్ గారు ఇలా ఇబ్బంది పెట్టాడు, సంఘాలు ఇలా ఇబ్బంది పెట్టాడు, దేవుడు నన్ను మార్చాడు, ఈ సంఘంలో సభ్యుడిగా చేసి. అలాగా ప్రారంభం అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ జీవితం ఈ పోరాటం గుండా వెళ్తూనే ఉంది. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఏదో జరిగిపోతుందంట, ఇది సువార్త ప్రకటించకూడదనే చట్టము మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేస్తుందంట. నార్త్ ఇండియాలో చాలా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కొన్ని చోట్ల ఉందండి. అనగా సువార్త బహిరంగంగా ప్రకటించే హక్కు లేదు. అది మన రాష్ట్రంలో కూడా వచ్చేస్తుందని కొంతమంది భయపడతా ఉంటారు. భయపడాల్సిన అవసరము లేనే లేదు. అవసరమైతే ఆ అధికారుల నోరులనే దేవుడు మూయించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. 26వ వచనం, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలో సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములుండవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగిందేంటి? దానియేలుని ఎవరైతే అసూయపడి సింహాల బోన్లో వేయడానికి ప్రయత్నం చేశారో రాజుగారు సెలవిచ్చారు, ఆ కుయుక్తుల్ని, వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాలు సైతం ఈ సింహ బోన్లో వేసామనగానే వారు సింహ బోన్లో వేస్తున్నప్పుడే సింహాలంటని క్యాచ్ చేసి వారిని మొత్తం పిప్పిగా అనగా మొత్తం తినేసేయండి. చివరికి రాజుగారు చెప్పారు,
ఏ దానియేలు దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడో ఆయనే జీవము కలిగిన దేవుడు అని సాక్ష్యం చెప్పాడు రాజుగారు. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని ప్రాంతం కానీ దేశం కానీ దేశాల్లోనికి వెళ్ళి దానియేలు అటు గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడు. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక.